విశ్వావసు నామ సంవత్సరం పాల్గొన మాసం ఫిబ్రవరి నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. ఈ 18వ తేదీ నుంచి వచ్చినటువంటి ఈ గోచార ఫలము కన్య రాశి వారికి ఏ విధంగా ఉంది? కన్య రాశి అంటేనే చాలా సున్నితమైన రాశి అని చెప్పచ్చు. ఎందుకంటే బుధుడు గల రాశి, కన్య అంటే స్త్రీ రాశి. ఇప్పుడు కన్య రాశిలో ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా సున్నితమైన స్వభావం, సౌందర్యం ఉంటారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో ఏమిటి? షష్ట అష్టకములు కష్ట నష్టములే గాని శుభప్రదములు కావు. షష్టమందు రాహువు, అజీర్ణము. ఇక్కడ తిన్న భోజనం కూడా విషప్రయోగం, అంటే విషంతో సమానంగా అవుతుంది అంటే షష్టమ రాహువు. కుటుంబ స్థానం హీనంగా ఉంది. కుటుంబం చాలా ఇబ్బందుల్లో ఉంటుంది, సామాన్యం కాదు. నలుగురిలో ఏ మాట్లాడినా మంచా చెడ్డ అన్నటువంటి విచక్షణతో ఆలోచించుకొని మాట్లాడాలి. ఎందుకంటే నిందలు పడే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. సప్తమ కలత్ర స్థానంలో శుక్రుడితో శని ఉన్నాడు. కలత్రం ఎప్పుడు కూడా అంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడా అన్యోన్యత కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొన్ని ఘర్షణలు జరిగే అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. కొన్ని జాగ్రత్తలు అంటే కొద్దిగా మన వాయిస్, అందుకే అంటారు శబ్దంలోనే అన్నీ ఉన్నాయట. శబ్దంలోనే అను శబ్ద స్పర్శ రూప గంధ వాసన. శబ్దం ఏదైతే ఉందో అంటే నోటి నుంచి వచ్చిన శబ్దంలో వాగ్దేవి సరస్వతీదేవి నోటి నుంచి కూడా, అందుకంటే పాసి నోటితో పలుకులు మంచి పలుకులే పలకాలి, కానీ చెడ్డ పలుకులు పలికితే నువ్వు కూడా దెబ్బతింటే అవతల పోతాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం. అందుకే జ్ఞానేంద్రియాలు శుద్ధి చేసుకున్న తర్వాతే స్థానపానాలు చేసుకొని దైవారాధన చేసుకున్నట్టుగైతే మీ ఆరోగ్యం మీకు మీ చేతుల్లో ఉంటుంది. మన చేతుల్లో ఏముందంటే మన ఆరోగ్యం ఉంది. ఆరోగ్యం ఐశ్వర్యం. ఆరోగ్యంగా ఉంటేనే కదా, నీకు ఆరోగ్యంగా ఉంటే, నీకు బలంగా ఉంటేనే ఏదైనా కష్టపడగలవు, ఏదైనా సాధించగలవు. లేదా ఆరోగ్యం లేకుండా మంచం మీద పడిపోయి ఎన్ని కోట్లు వేస్తుంటే సుఖమే ఉంది. అందుకే కన్య రాశి వారికి ముఖ్యంగా నేను చెప్తాను, 6వ ఇంట్లో రాహు, నాకేం పర్వాలేదు అంటారు. కాదు నాయన, రాహు అన్నవాడు 6వ ఇంట్లో ఉన్నా 8వ ఇంట్లో ఉన్నా ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి మనం తిన్న ఆహారాన్ని కూడా జాగ్రత్తగా తినాలి. జీర్ణమయ్యే ఆహారమే తినాలి. మధ్యాహ్నం 3 గంటలకి 4 గంటలకి అన్నం తినడం, ఉదయం పూట టిఫిన్ చేయడం మానేయడం, రాత్రిపూట ఏదో ఉంటే తినడం, లేదంటే అలా పడుకుని నిద్రావస్థగా కష్టపడుతున్న నిద్రావస్థకి పడుకుని పోవడం. ఇలా చేయడం వల్ల లోపల రకరకాల పేగులన్నీ ఎండిపోయి ఆరోగ్య సమస్యలు, అల్సర్ రావడం కానీ, ఇంకోటి అజీర్ణం రావడం కానీ, ఏదైనా సరే సమయానికి నిద్ర, సమయానికి తిండి అవసరం. కన్యారాశి వారు ముఖ్యంగా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు రాజకీయ నాయకులు ఉన్నారు, రాజకీయ దురంతులు ఉన్నారు, రాజకీయ చైతన్య మహిళలు ఉన్నారు. అర్థమైందా? రాజకీయం అన్నది వీళ్ళకి పుట్టినలాంటిది. వీళ్ళకి ఏముందంటే సన్మాన సత్కార కార్యక్రమాలు అంటే మక్కువ. ఎవరైనా పొగుడుతుంటే మీరు చాలా పొగిపోతారు. నీ ఎంతటోళ్ళు లేరంటే ఆహా నా ఎంతటోళ్ళు లేరా, నిజమే కావాలి అన్నటువంటి భావం. నిన్ను మోసం చేయడం చాలా తేలిక. మోసంలో దిగిపోకండి. మీరు మోసం చేయలేరు కానీ మోసపోతారు. కానీ మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కన్యరాశి వారికి నేను చెప్పాను, గత 2-3 నెలల బట్టి కూడా చెప్పాను. అమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధిస్తే మనకి ఏంటి లాభం? రుణ పీడితులు ఎక్కువగా ఉన్నారు. రుణాన్ని తగ్గిస్తారు, ఆందోళన తగ్గిస్తారు, మనలో మన కంట్రోల్ చేస్తారు. దైవం ఏం చేస్తుందండి? కంట్రోల్ చేస్తుంది. మృత్యువును కూడా ఆపే శక్తి ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధిస్తే. వాస్తవమో కాదు ఎవరినైనా కనుక్కోండి. నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తున్నాను, దానికి ఏమైనా ఫలితం ఉంటుందా అంటే తప్పనిసరిగా ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తాలూకు ఆరాధన పూజ సామాన్యమైనది కాదు. మీరు ఎంత నిష్ఠతో స్వామిని ఆరాధిస్తారో అంత మంచి ఫలితాలు పొందుతారు. మళ్ళీ మన కొత్త సంవత్సరంతో, మళ్ళీ గోచార ఫలాలతో
మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించి ఆరాధించి ఆయన ఆశీర్వాదం పొందండి. మళ్ళీ మరో ముందుకు వస్తే అంతవరకు సెలవు. ఓం శాంతి.